అండి. సో వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. సో ఈరోజు మనం చూడే టాపిక్ ఏమిటి అండి, చూడండి, స్మార్ట్ లాజిక్స్ ఇన్ వేదిక్ అస్ట్రాలజీ సార్. సో వేదిక్ అస్ట్రాలజీలో మనము ఒక గ్రహం యొక్క లక్షణాలను అర్థం చేసుకుంటే ఆ గ్రహం యొక్క లక్షణాలని ఎలా అప్లై చేయొచ్చు అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండి. చూడండి, అందరికీ తెలిసిన విషయమే, బుధ గ్రహం యొక్క లక్షణాలను తెలుసండి. తెలివి ఉంటుంది, మోర్ క్యాల్కులేట్ పర్సన్, ఎక్కువ ప్రేమిస్తారు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, డ్యువల్ క్యారెక్టర్ రెండు విధాలుగా మాడతాము, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, గుడ్ కమ్యూనికేషన్ చేస్తారు, మూవీస్ ఎక్కువ చూస్తారు, సాంగ్స్ వింటాము, కష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా జాలీగా ఉంటామండి. ఈ లక్షణాలు బుధుడు యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరెవరికి ఉంటాయి సార్? ఎవరు ఇంటెలిజెంట్ పర్సన్, ఎవరు బాగా కమ్యూనికేట్ చేస్తారు, ఎవరు తెలివివంతులు అనేది మనం ఎలా కనిపెడతామంటే రాశి ఉంటుంది కదా సార్. బుధుకి యొక్క రాశికి 20% ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన లక్షణాలు రాశికి 20% ఉంటుంది. ఈ బుధుడు యొక్క లక్షణాలు నక్షత్రానికి 20% ఉంటాయి. లగ్నం అయిందనుకోండి, కన్యా లగ్నం కానీ మిథున లగ్నం కానీ ఎక్కువ ఉంటాయి. అది లగ్నంలో గ్రహము బుధుడు ఉండే అనుకోండి, వాళ్ళకి 70% ఉంటాయి సార్. వచ్చేసి లగ్నంలో బుధుడు ఉంటే 75 ఉంటుంది. చూడప్పుడు 1వ భావంలో బుధుడు ఉంటే 70% సార్. వచ్చేసి మళ్ళీ 7వ భావంలో ఉంది అనుకోండి, 70% ఉంటుంది. ఎవరికి ఉంటుంది 7వ భావం అంటే? భార్యకు. 1వ స్థానం అధిపతి అవుతారు కదా సార్, కన్యా లగ్నం కానీ మిథున లగ్నం కానీ వాళ్ళకు ఉంటాయి. అట్లా లగ్నాధిపతులకు 1లో ఉంటే 7లో ఉంటే అన్ని విషయాలు మనం ఈ వీడియోలో చూద్దామండి. తర్వాత ఈ యొక్క లక్షణాలు బుధుడు ఉచ్చస్థితి అయితే ఎలా ఉంటాయి లక్షణాలు, నీచ స్థితి అయితే ఎలా ఉంటాయి, వక్రీకరిస్తే ఎలా ఉంటాయి, అస్తంగం అయితే ఎలా ఉంటాయి. ఒక గ్రహం యొక్క లక్షణాలు మనకు అర్థమవుతే ఈ లక్షణాలన్నీ ఈ ఫస్ట్ నుంచి 7 వరకు తెలుసుకోవచ్చు అండి. ఒకటే లాజికే, అదే స్మార్ట్ లాజిక్స్ ఇన్ వేదిక్ అస్ట్రాలజీ చెప్పాము సార్. ఒక లక్షణాలు మనం అర్థం చేసుకుంటే ఇన్ని విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు సార్. ఇట్లా సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చేసాను కదా సార్ లక్షణాలు. బుధ గ్రహం యొక్క లక్షణాలు ఎప్పుడు మైండ్లో ఉండాలి సార్. వచ్చేసి వృత్తి తీసుకోండి, ఎవరెవరు ఈ వృత్తిలో ఉంటారంటే ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రొఫెషన్స్ అందరూ ఈ వృత్తిలో ఉంటారండి. వచ్చేసి డైరెక్టరు, రైటరు, సిబిఐ ఆఫీసరు, రా డిపార్ట్మెంటు, బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్ మేనేజరు, మీడియా పీపుల్, రిపోర్టర్సు, టీవీ న్యూస్ ఛానల్స్, అస్ట్రాలజర్సు, మీడియేటర్ బిజినెస్, కన్సల్టెన్సీ సర్వీస్ అందరూ వాళ్ళే సార్. వచ్చేసి బుధ గ్రహం యొక్క లక్షణాలు సార్. ఈ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళందరికీ బుధుడు బాగుంటేనే వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉంటారండి. వచ్చేసి ఇవన్నీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లు కదా సార్. వచ్చేసి కమ్యూనికేషన్ ఒక చోట నుంచి ఇంకొక చోట చేరవేయడమే కదండి అన్ని డిపార్ట్మెంట్లో. వచ్చేసి సో కమ్యూనికేషన్ ఒక చోట నుంచి ఇంకో చోట చేరవేసేది వృత్తులన్నీ బుధ గ్రహానికి సంబంధిస్తాయి అనేటిగా అర్థం అండి. వచ్చేసి సార్ నాది మిథున రాశి, కన్యా రాశి, నాకు ఎంతవరకు పర్సెంట్ ఉంటాయంటే ఈ లక్షణాలు 20% ఉంటాయి సార్. వచ్చేసి మిథున రాశి, కన్యా రాశికి ఇక్కడ ఉండే ఇచ్చే లక్షణాలు 20% వాళ్ళు తెలివివంతులు అనేట్టుగా అర్థం సార్. సార్ నాది నక్షత్రం ఉంది సార్. వచ్చేసి నాకు ఎంత పర్సెంట్ ఉంటాయంటే మనకు కూడా 20% ఉంటాయి సార్. వచ్చేసి ఏ నక్షత్రం సార్ నాకంటే ఆశ్లేష నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్రము. అప్పుడు మన రాశి ఉంటుంది కదండి, రాశికి 20% లక్షణాలు ఉంటుంది. నక్షత్రం ఇంకొక గ్రహం అయి ఉంటుంది, దానికి 20% లక్షణాలు. లగ్నాధిపతి ఉంటాడు, అది 50% లక్షణాలు. లగ్నంలో గ్రహం ఉంటే డామినేషన్ చేస్తుంది సార్, 75% లక్షణాలు. అప్పుడు మన లక్షణాలు తెలుసుకోవాలంటే మన లగ్నంలో గ్రహము ఏది ఉంటుందో అవే మనకి ఎక్కువ డామినేషన్ లక్షణాలు ఉంటాయి అన్నట్టుగా తెలుసుకోవాలి సార్. వచ్చేసి సో నక్షత్రానికి 20%. ఏ నక్షత్రాలు సార్ అంటే ఇక్కడ చూడండి, ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది సార్, బుధ నక్షత్రం ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి మనకు వృశ్చిక రాశిలో ఉంది సార్. వచ్చేసి తర్వాత మీనరాశి వారికి రేవతి నక్షత్రం లాస్ట్ నక్షత్రం అనమాట. ఈ రాశుల్లో ఆ నక్షత్రం ఉంటుందన్నమాట. ఈ నక్షత్రం అయినా కూడా మనకు ఈ ఇంటెలిజెంట్ లక్షణాలు 20% ఉంటాయి. మీ లగ్నం ఉంటుంది కదా సార్, దానికి కొంచెం యాడ్ చేసుకోండి. లగ్నాధిపతి యాడ్ చేసుకోండి, లగ్నంలో గ్రహం ఉంటే యాడ్ చేసుకోండి, 7లో గ్రహం ఉంటే యాడ్ చేసుకోండి. అట్లా మొత్తం మనము స్కాన్ చేయొచ్చు అనమాట. వచ్చేసి సో అది ఇంతవరకు నక్షత్రం చూస్తాం. ఇప్పుడు లగ్నం చూద్దామండి. మిథున లగ్నము, కన్యా లగ్నము, ఇవి 50% ఉంటాయి సార్. ఈ లగ్నానికి, మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి ఇక్కడ ఇచ్చిన లక్షణాలు 50% ఉంటాయి. వచ్చేసి చూసి లగ్నాధిపతి మాత్రమే కదా సార్ 50% అనమాట. వచ్చేసి అదే లగ్నంలో బుధుడు ఉన్నాడు అనుకోండి, మనకు 70% లక్షణాలు ఉంటాయి సార్. ఇవే లక్షణాలు. లగ్నంలో బుధుడు, మిథున లగ్నంలో బుధుడు కానీ ఎక్కడైనా సార్ 12 లగ్నాల్లో ఏ లగ్నంలో అయినా మీకు బుధుడు ఉన్నట్లయితే మీకు 70% ఈ లక్షణాలు ఉంటాయండి. ఎక్కువ తెలివివంతులు అనేట్టుగా అర్థం సార్. వచ్చేసి ఇప్పుడు డౌట్ అందరికీ, ఉచ్చస్థితికి నీచ స్థితికి తేడా ఏంటి అనేసి అందరికీ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి. చూడండి సార్, బుధుడు కన్యా రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు సార్, నీచ స్థితి పొందేది మీనరాశిలో పొందుతాడు సార్. ఎప్పుడు చూడండి సార్, ఒకరు హై లెవెల్, ఒకరు లో లెవెల్ ఖచ్చితంగా ఉంటారు కదా సార్. వచ్చేసి అదేనా సార్. వచ్చేసి బుధుడు ఉచ్చస్థితి అయితే మనం తెలివివంతులం, ఇక్కడ ఇచ్చిన లక్షణాలు వచ్చేసి చాలా తెలివి ఉంది మీకు అని చెప్పి అందరూ గౌరవిస్తారండి సార్. వచ్చేసి
మనకు 20% తెలివి ఉన్న చాలు సార్ వచ్చి బుధుడికి ఉచ్చస్థితి ఉన్న వాళ్ళకి 80% పాజిటివ్ నేమ్ వస్తుంది. 20+80 సార్ వచ్చేసి ఉచ్చస్థితిలో ఉంటే 20% ఉన్నా కూడా 80% పేరు వస్తుంది సార్. బాగా చాలా తెలివంతులు అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది పాజిటివ్గా వచ్చేసి. నీచ స్థితి ఏందనుకోండి రివర్స్ అయిపోతుంది. మీకు నిజంగా 100% తెలివి ఉందండి, కానీ ఆ తెలివిని సమాజంలో మీకు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటే కేవలము 25% తీసుకుందాం సార్ వచ్చేసి. 25% మనల్ని యాక్సెప్ట్ చేస్తారు సార్ మనకు తెలివి ఉంది అని చెప్పేసి. సో బుధుడు నీచ స్థితి ఉంటే మనకు తెలివి ఉంటుంది, కానీ మనకు బయట గౌరవం దక్కదు అన్నట్టుగా అర్థం సార్. చూడండి, సొసైటీలో ఎక్కువ మందికి తెలుస్తుంది బుధుడు ఉచ్చస్థితి అయితే సార్. నీచ స్థితి అయితే సొసైటీలో తక్కువ మందికి తెలుస్తుంది. బుధుడు ఉచ్చస్థితి అయితే మనకు తెలివి ఉందని ఎక్కువ గౌరవం ఉంటుంది, నీచ స్థితి అయితే తక్కువ గౌరవం వస్తుంది సార్. ఇప్పుడు బుధుడు ఉచ్చస్థితి అనుకోండి, ఫ్రెండ్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టచ్చు. నీచ స్థితి అయితే తక్కువ పెడతారు సార్ వచ్చేసి. సో ఉచ్చస్థితికి నీచ స్థితికి తేడా ఇదే అని సార్ వచ్చేసి. ఇప్పుడు బుక్ ఉందనుకుందాం సార్. ఒక కొత్త బుక్ తీసుకున్నారనుకోండి, కొత్త నోట్బుక్ వాడితే బుధుడు ఉచ్చస్థితి, పాత నోట్బుక్ వాడితే నీచ స్థితి సార్ వచ్చేసి. సెకండ్ హ్యాండ్ బుక్స్ కానీ పాత బుక్స్ వాడితే నీచ స్థితి. ఇప్పుడు బుక్ షాప్ పెట్టుకుంటారు కదా సార్, బుక్ స్టాల్ అంతా నీచ స్థితి గ్రహం పెట్టుకుంటారు. కొత్త బుక్లు కొనేది ఎవరు సార్? ఉచ్చస్థితి అయిన గ్రహం కొత్త బుక్లు కొంటుంది. ఏ బుక్ చూసినా కొంటుంది సార్ వచ్చేసి. అన్ని బుక్స్ పెట్టుకుంటారు, 50 బుక్స్ పెట్టుకుంటారు, లాస్ట్ కదా అమ్మేస్తారు కదా సార్ అవసరం లేదని. ఆ 50 బుక్లు కొనుక్కునేది ఎవరంటే నీచ స్థితి గ్రహం కొనుక్కుంటుంది సార్ వచ్చేసి. వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ చూస్తాం కదా సార్ మన హైదరాబాద్ చాలా ప్లేసెస్లో, ప్రతి ఊర్లోనూ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు కదండి, అదంతా నీచ స్థితి గ్రహము. పాత బుక్స్ అయితే నీచ స్థితి, కొత్త బుక్స్ అయితే ఉచ్చస్థితి. ప్రతి దానికి అంతే సార్ లాజిక్. కుజుడు చెప్పాం కదా సార్, కుజుడు ఉచ్చస్థితి అయితే కొత్త వెహికల్, కుజుడు నీచ స్థితి అయితే పాత వెహికల్. బుక్స్ కూడా అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఒక బుక్ స్టాల్ పెట్టింటారో ఉచ్చస్థితి గ్రహము, లాస్ వచ్చిందని అమ్మేస్తారో, అది కొనుక్కునేది ఎవరు సార్ అంటే నీచ స్థితి గ్రహం కొనుక్కుంటుంది. వాళ్ళ గౌరవం అవసరం లేదు సార్, డబ్బులే కావాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను చూడండి సార్, డబ్బులు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయంటే సేవింగ్స్ ఎక్కువ ఉండేది నీచ స్థితి గ్రహం దగ్గరే ఉంటాయి సార్. వీళ్ళు సేవింగ్స్ తక్కువగా ఉంటాయి. మీరు చూడొచ్చు మీ క్లాస్లో ఎవరన్నా ఉంటారో నీచ స్థితి ఎందుకు బుక్కులు కొంటున్నాడు అంటే, నీచ స్థితి అంటే పాత బుక్స్ కొనుక్కుంటాడు సార్ వచ్చేసి. ఉచ్చ స్థితి అంటే కొత్త బుక్ తీసుకుంటాడు నోట్బుక్లో కూడా. చిన్న పేపర్లో రాసేదంతా నీచ స్థితి సార్ వచ్చేసి. పెద్ద నీట్గా A4 షీట్ పేపర్ రాసేదంతా ఉచ్చ స్థితి ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులను చూస్తే మీకు అర్థమవుతుందండి వచ్చేసి, మిగతా వాళ్ళకి అర్థం కాదు అది. మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒక ఫ్రెండ్ నీచ స్థితి, ఒక ఫ్రెండ్ ఉచ్చ స్థితి అంటే అర్థమవుతుంది సార్ వచ్చేసి. సో ఈ విధంగా మనం దీన్ని కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఇదే లక్షణాలు ఉంటాయి సార్, అదే ఇంటెలిజెంటే, కానీ వేరే ఉంటుంది ఉచ్చ స్థితి నీచ స్థితికి. ఇప్పుడు అందరికీ డౌట్, వక్రీకరిస్తే ఎలా ఉంటుంది సార్, అస్తంగం అయితే ఎలా ఉంటుంది? చూడండి సార్, వక్రీకరించిన గ్రహాలకు బలం ఎక్కువ అండి. ఓకేనా సార్, వక్రీకరించిన గ్రహాలకు బలం ఎక్కువ అనమాట. ఇక్కడ ఇచ్చిన లక్షణాలు వచ్చేసి ఇక్కడ తెలివిగా ఇచ్చినాం కదా సార్ లక్షణాలు. ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలివి ఎక్కువ ఉంటుంది, క్యాలిక్యులేట్ పర్సన్స్, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటుందని. బుధుడు వక్రీకరిస్తే బలం ఎక్కువ సార్ వచ్చేసి. వాళ్ళు ఎవరు మాట వినరు ఆ చదువుకున్న దాంట్లో, డాక్యుమెంట్ విషయంలో వాళ్ళు ఒక్కసారే మోసపోతారు సార్. వక్రీకరించిన గ్రహాలు ఒకసారి మోసపోతాయండి. ఒక ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ, డాక్యుమెంట్ విషయంలో బ్యాంక్స్ దగ్గర కానీ ఒక్కసారే మోసపోతారు సార్. ఎక్కువసార్లు మోసపోయేది ఎవరు సార్ అంటే అస్తంగమైన గ్రహాలే మోసపోతాయి. షేర్ మార్కెట్ తీసుకుందాం సార్, ఇక్కడ అందరికీ అదే ఇంట్రెస్ట్. బుధుడు అంటే షేర్ మార్కెట్. బుధుడు వక్రీకరించిన గ్రహము ఒకసారి లాస్ అయితే వెనక్కి వచ్చేస్తారు సార్ దెబ్బ కొట్టేసి. అస్తంగమైన గ్రహము పోరాడుతూనే ఉంటుందన్నమాట షేర్ మార్కెట్లో. బలం తక్కువ అండి. డబ్బులు ఎక్కువ పోగొట్టుకునేది ఎవరంటే బుధుడు అస్తంగమైన వాళ్ళు ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటారు, బయటికి చెప్పరు. అస్తంగానికి కండిషన్ ఏంటంటే మీ సూర్యుడు బుధుడు ఉండాలి కదా సార్. సూర్యునికి బుధునికి డిగ్రీస్ వచ్చేసి ఒకే రాశిలో ఉండాలి, తర్వాత +−5 డిగ్రీస్లో ఉండాలి. అది ఎక్కువ అస్తంగం. 10 డిగ్రీలు 20 డిగ్రీలు డిఫరెన్స్ ఉంటే నో ప్రాబ్లం సార్ వచ్చేసి. +−5 డిగ్రీలో బుధుడు ఉండాలి సార్ వచ్చేసి. సూర్యుడికి బుధుడికి డిగ్రీస్ +−5 డిగ్రీస్ ఉండాలి. అప్పుడు డబ్బులు సంపాదించుకునేది ఎవరు సార్ అంటే బుధుడు ఇదే కదా సార్. వక్రీకరించిన వాళ్ళు సంపాదించుకుంటారు పోగొట్టుకోకుండా. పోగొట్టుకునేది ఎవరు సార్ అంటే అస్తంగమైన వాళ్ళు పోగొట్టుకుంటారు. రాకేష్ జుంజనవాలా గారు కూడా బుధుడు వగ్రం అండి. ఇక్కడ చూసుకోండి సార్, జస్ట్ రఫ్ కొట్టేసి మనం ఏదో చూస్తామంతే. వాళ్ళు కూడా ఉన్నారు సార్. జస్ట్ మనం వికీపీడియాలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కొడితే వాళ్ళకి బుధుడు వగ్రం సార్ రాకేష్ జుంజనవాలా గారికి.
పోగొట్టుకునేది అస్తంగ గ్రహము. అప్పుడు బలము గ్రహం ఏది? గ్రహాలు వక్రీకరిస్తే బలం ఎక్కువ సార్. కండిషన్స్ పెడతాయి సార్ వక్రీకరించిన గ్రహాలు. సో బలం ఎక్కువ, వక్రీకరించిన గ్రహాలకు బలం ఎక్కువ, అస్తంగమైన గ్రహాలకు బలం తక్కువ అనేట్టుగా అర్థం సార్. ఏ దాంట్లో? డబ్బులు సంపాదించే విషయంలో అని మనం చెప్పుకుంటున్నాం సార్ వచ్చేసి. ఇక్కడ అస్తంగమైన గ్రహం వచ్చేసి చూడండి, నాన్నగారు స్ట్రాంగ్గా ఉంటాడు సార్. నాన్నగారు ఇన్కమ్ ఇంకా వస్తానే ఉంటుంది వాళ్ళకు. వీళ్ళు చూడండి, ఇప్పుడు మనము గవర్నమెంట్ సర్వీస్ ఉంది కదా సార్ వచ్చేసి, గ్రూప్స్ ఎగ్జామ్స్కి వచ్చేసి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ స్టడీస్కి వాళ్ళకి కావాల్సింది ఏంటి సార్? బ్రాడ్ నాలెడ్జ్ కావాలి. వాళ్ళందరికీ బ్రాడ్ నాలెడ్జ్ కావాలి కాబట్టి సూర్యుడు బలం అవుతాడు కదా సార్. బుధుడు అస్తంగం అంటే సూర్యుడు బలం అవుతాడండి వాళ్ళకి. అప్పుడు ఆ బుధుడు అస్తంగం అయితే గవర్నమెంట్ జాబ్స్కి చాలా పాజిటివ్ సార్ వచ్చేసి. అప్పుడు ఒక గ్రహము ఆ లక్షణాలు ఉంటాయి, ఏ వ్యక్తికి కావాలని ఇంపార్టెంట్ అండి. చూడండి, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ షేర్ మార్కెట్లో పెడితే నష్టపోతాడు, సింపుల్గా చెప్పచ్చండి. ఎందుకంటే అతనికి సూర్యుడు బలంగా ఉంటాడు సార్. బుధుడు తెలివి తక్కువ ఉంటుంది, బ్రాడ్ నాలెడ్జ్ కాబట్టి అన్నీ అవి చూసేసి పెడతాడు, మొత్తం పోగొట్టుకుంటాడండి. ఈగో ఉండకూడదు సార్, గుర్తుపెట్టుకోండి. తెలివి వేరే, ఈగో వేరే సార్ వచ్చేసి. బుధుడు వక్రీకరిస్తే ఈగో ఉండదండి. ఇది సూర్యుడు ఉంటే ఈగో ఉంటుంది సార్ వచ్చేసి. ఈగోతోనే పోగొట్టుకుంటాం. చెప్తాం ఫ్రెండ్స్కి, నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూడండి 10%, 20% పెరిగినాయి అంటాం సార్. చూపిస్తామండి. చూపించిన తర్వాత గ్రహాలపైన వినింటాయి. ఒక నెల 2-3 నెలలకే మనకు పోర్ట్ఫోలియో మైనస్ అయిపోతుంది. మళ్ళీ మనం వాళ్ళకి కనపడమన్నమాట. పోగొట్టుకునే చెప్పాం బయటకు, ఈగో ఏం లేదు ఇంకా ఉండే అంటామంటే చేసి అబద్ధం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక బలం ఉంటుంది సార్. నాకు ఒక బలం ఉంది, బలహీనం ఉంది. ప్రతి ఒక్కరికి బలం ఉంది, బలహీనం ఉంది. మన జాతకంలో ఏ గ్రహాన్ని మనం టచ్ చేసినాము, బలమున్న గ్రహంలో ప్రయాణిస్తున్నామా, బలహీనమైన గ్రహంలో ప్రయాణిస్తున్నామో తెలుసుకోవాలి సార్. వక్రీకరించిందా గ్రహాలు, ఆ యొక్క వృత్తిలో పోండి, పాజిటివ్. అస్తంగమైన గ్రహాలు ఉన్నాయా, వద్దు, మనకు ఉపయోగం ఉండదు సార్. అది లాభం వచ్చినా ఉపయోగం ఉండదు అస్తంగమైన గ్రహాలకి. నార్మల్గా ఉందా, నార్మల్ సార్. మనం అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉంటాం. ఇది సార్ వక్రీకరణ గ్రహాల యొక్క కాన్సెప్ట్. లగ్నంలో బుధుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువ తెలివిగా సార్ మనకు. కన్యా లగ్నం లగ్నాధిపతి బుధుడు అవుతాడు, అవే ఎక్కువ తెలివి ఉంటుంది సార్ వచ్చేసి. మనకు తెలివి ఎక్కువ ఉంటుంది, మన క్యాలిక్యులేట్ పర్సన్స్, మనం లవ్ చేస్తాము, మన ఫ్రెండ్స్ ఉంటారు, మన క్యారెక్టర్ అన్నీ మనము. బుధుడు యొక్క కారకత్వాలు భావకారకత్వం తీసుకున్నాం. భావం ఎవరు? ఒకటో భావం అంటే మనము. బుధుడు కారకత్వాలు ఇవి కలుపుకున్నాం సార్. 1 ప్లస్ మనము, అంతే. బుధుడు ప్లస్ మనము. 7లో ఉంటే ఏం సార్ అవుతుందంటే పార్ట్నర్కి ఉంటాయి సార్. ఈజీగా చెప్పచ్చు కదా సార్ మనము. మనగా వేరే వాళ్ళకా? బుల్లెట్ మన తగులుతుందా, వేరే వాళ్ళు తగులుతుందా? మనకు తగిలితే 1, వేరే వాళ్ళకైతే 7. 7లో బుధుడు ఉంటే మీ పార్ట్నర్ తెలివి సార్ వచ్చి చూసుకున్నప్పుడు వాళ్ళే ఎక్కువ డామినేషన్, వాళ్ళే 70% తెలివివంతులు, మనం 25% అనమాట. ఓకే, మన 7లో బుధుడు ఉన్నాడు, తెలివి ఎక్కువ, మనం ఏ పనులు చేయకూడదు, చేసే వైఫ్ కనిపెట్టేస్తుంది అనేసి హుషారుగా ఉండాలండి. మనకు ఉంటుంది 20%. మీరు చేసే పనులు అన్నీ కనిపెడుతుంది వైఫ్. లగ్నాధిపతి అవుతారు కదా సార్, 7వ స్థానాధిపతి బుధుడు. అప్పుడు కూడా అంతే సార్, ధనుసు లగ్నానికి కానీ మీన లగ్నానికి కానీ పార్ట్నరే కదా సార్ బుధుడు. తెలివి ఎక్కువ వైఫ్కి, మనం చేసే పనులన్నీ కనిపెడతారు వాళ్ళు. లగ్నం చూసి మనం చూడాలి, మనం లగ్నం ఏంటి, ఎవరు తెలివివంతులని చెప్పాలి సార్ వచ్చేసి. లగ్నంలో బుధుడు ఉంటే మనకు తెలివి ఉంటుంది, 7లో బుధుడు ఉంటే పార్ట్నర్కి తెలివి ఉంటుంది సార్. మన లగ్నాధిపతి బుధుడు అయితే మనకు తెలివిగా ఉంటాము, 7వ స్థానాధిపతి బుధుడు అయితే వైఫ్ పార్ట్నర్కి ఉంటుంది. అది మీన లగ్నము, కన్యా లగ్నమే కదా సార్ వచ్చేసి. సరే, మీన లగ్నము, ధనుసు లగ్నము, 7వ స్థానాధిపతి బుధుడు అవుతాడు. పార్ట్నర్ తెలివివంతుల వాళ్ళు, ఏ పని చేసినా కనిపెడతారు. మనం హుషారుగా ఉండాలి సార్ వచ్చేసి. అట్లా లగ్నం తెలుసుకుంటే మనం తెలుసుకోవచ్చు ఎక్కడ మైనస్ ఉందని తెలుసుకోవచ్చు అండి. సో ఇది సార్ వచ్చేసి పాయింట్. చూడండి, ఇక్కడ స్మార్ట్ లాజిక్స్ ఇన్ వేదిక్ అస్ట్రాలజీ బుధుడు యొక్క లక్షణాలు తీసుకున్నాము. రాశికి ఎంత ఉంటుంది, నక్షత్రానికి ఎంత ఉంటుంది, లగ్నానికి 50%, దిగ్బలం అయితే కూడా అంతే, ఒకటే సార్ వచ్చేసి. లగ్నంలో బుధుడు ఉంటే దిగ్బలం 2 ఒకటే అండి. ఇక్కడ చెప్పాము, ఇది 2 ఒకటే సార్ పాయింట్లు. ఉచ్చ స్థితికి అంటే ఎలా ఉంటాయి, అన్ని కొత్తవి కొంటాము. నీచ స్థితి అయితే పాతవి కొనుక్కుంటాము. ఫస్ట్ హ్యాండ్ అంటే ఉచ్చ స్థితి సార్. సెకండ్ హ్యాండ్ అంటే నీచ స్థితి, గౌరవం తక్కువగా ఉండేటివి. వక్రీకరిస్తే బలం ఎక్కువ, ఎవరి మాట వినము మనము. అస్తంగం అయిపోతే మనకు బ్రాడ్ నాలెడ్జ్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ రావడానికి కొంచెం ప్లస్ అవుతుంది బ్రాడ్ నాలెడ్జ్. కానీ షేర్ మార్కెట్ వరకు పోకూడదు. ఓకేనా సార్? ఒకటే, షేర్ మార్కెట్లో ఎంత తెలుసుకుంటే అంత డబ్బులు పోగొట్టుకుంటాం సార్. ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటారు.
నాకేం లేదు సార్, ఓపెన్ చేయడం, షేర్ మార్కెట్ కొంటాను, వస్తాను, 4 ఇండికేటర్ తెలుసు అంటే తక్కువ సార్, తక్కువ పోగొట్టుకుంటాం. అప్పుడు బుధుడు వక్రీకరిస్తే వాళ్ళు అన్నీ తెలుసుకోవాలి సార్ వచ్చేసి. చూడండి ఎందుకు సార్ మన న్యూస్ పేపర్ ఇప్పుడు ఒకరోజు షేర్ మార్కెట్ ఈ బుద్ధు ₹1,00,000 పెట్టుబడి పెడితే ఒక షేర్లో వచ్చేసి 5 years తర్వాత చూడండి ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. దానికి మనకు కరెంట్ న్యూస్ పేపర్ చదవడం సార్ ఏమీ అవసరం లేదు కదండి. డైలీ న్యూస్ పేపర్ చూసి పొద్దున సాయంకాలం చూసి భయపడిపోతాం, రాత్రి నిద్ర రాదండి ఎప్పుడు ఎప్పుడు పడిపోతుందని చెప్పేసి. అప్పుడు ఎక్కువ తెలివి ఉంటే ఎక్కువ మోసపోతాం సార్, తక్కువ తెలివి ఉంటే లాభం ఎక్కువ. షేర్ మార్కెట్ సార్ ఎప్పుడు పడిపోతుందో అప్పుడు కొంటారు సార్, వాళ్ళకి వెయిట్ చేస్తారు, ఓపికగా ఉంటారండి. ఎప్పుడు ప్యానిక్ ఉంది షేర్ మార్కెట్ కొంటారు సార్ వచ్చేసి. సో అది సార్. సో ఇక్కడ ఇచ్చిన లాజిక్స్ ఇలా మనం అప్లై చేస్తూ ఉంటాం. 1వ భావము 7వ భావము, లగ్నంలో బుధుడు, 7లో బుధుడు సార్ వచ్చేసి. సో ఇది యాక్చువల్గా వచ్చేసి క్లాస్లో చెప్తామండి, మన బేసిక్ క్లాస్లో ఈరోజు ఓకే అనేసి మనం తీసి చెప్పాం సార్. అన్నీ మనకు క్లాస్లో చెప్తే ఎలా సార్, కొంతమంది జనరల్గా కూడా తెలుసుకోవాలి కదా సార్ వచ్చేసి. సో అందుకు ఇది ప్రిపేర్ చేసి మీకు చెప్తున్నాను సార్ ఇక్కడ. సో బ్యాచ్ 4 వచ్చేసి మనకు అది రేపు ఈరోజు 17th కదండి, మీకు కనపడదాం ఇక్కడ. ఈరోజు 17th సార్, రేపు వచ్చేసి 18th, రేపు నుంచి క్లాసులు వచ్చేసి స్టార్ట్ అవుతాయి సార్. బ్యాచ్ 4 వచ్చేసి చూద్దాం సార్, మినిమం ఒక 5 మెంబర్స్ మనం రిజిస్టర్ చేసుకుంటే మనం ఈ బ్యాచ్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం సార్ వచ్చేసి. సో లాస్ట్ టైం మన బేసిక్ క్లాస్ 5 days చెప్పామండి. సో బేసిక్ స్ట్రాంగ్ ఉంటే మనం అందరి గురించి తెలుసుకోవచ్చు. మనం ఒక బలము బలహీనం తెలుసుకుంటే చాలు కదా సార్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా సార్. జ్యోతిష్యం నేర్చుకోండి, ఏంటి సార్ లాభం అంటే మనం ఒక లారీనో బస్సును గుద్దబోతున్నాం తెలిసినా కూడా జస్ట్ ఓకేలే తక్కువ దెబ్బ తగిలింది అని ఫీలింగ్లో ఉంటాం సార్. అట్లా తగిలి వస్తాం సార్ వచ్చేసి, బస్సుకు జస్ట్ మిస్ అవుతాం కదండి. అట్లా చిన్న దెబ్బలు తగులుతాయండి. ఓకే సంతోషం, మనకు పెద్ద దెబ్బలు తగలేదు, మనగా చనిపోలేదు కదా, చిన్న యాక్సిడెంటే కదా అనేసి ఆ సంతోషం అనేది మనకు వస్తుంది సార్ వచ్చేసి. భయం తగ్గుతుంది అనమాట. కానీ మనం జరిగేటివి ఏమీ మార్చలేము, కానీ ముందుగా తెలుసుకోవడం వల్ల కొంచెము ధైర్యం అయితే వస్తుంది సార్. మన జీవితంలో ఎంత నెగిటివిటీ జరిగినా, ఎలాంటి చెడు విషయాలు జరిగినా కూడా జ్యోతిష్యం తెలుసుంటే మనం ధైర్యంగా ఉంటాం సార్ వచ్చేసి. కాలు మీద కాలు వేసుకొని తెలుసు నా టైం బాగలేదు ఇప్పుడు, ఓకే ఏం చేయకూడదు అని చెప్పి ధైర్యంగా ఉంటాం సార్ వచ్చేసి, భయపడకుండా ఉంటాం. అందుకే సార్ తెలుసుకుంటాం అంతే. సో 18th క్లాస్ స్టార్ట్ అవుతుంది సార్ వచ్చేసి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.